ఎరుగుడిపాటి శ్రీవాణి గారికి చిన్న చిరుకారు. అలానే ఫస్ట్ గ్రేడ్ చెప్తున్న సునీత సంక్రాంతి. కొంతమందికి ఫాలోయింగ్ చాలా ఎక్కువగా ఉన్నట్టుందండి. థ్యాంక్ యూ రాజేష్ గారు. ఈరోజు మనకి యాంకరింగ్ బాధ్యత తీసుకున్న వెంకట బర్తనేని గారు తర్వాత బహుమతులు అందజేయాల్సిందిగా కోరుచున్నాం. అలానే ఫస్ట్ గ్రేడ్ చెప్తున్న హరి చెక్కా గారు. ఫస్ట్ గ్రేడ్ చెప్తున్న మారెళ్ళ గాయత్రి కోమలి విజయలక్ష్మి గారు. థ్యాంక్ యూ వెంకట్ గారు. మురళీ గోడే. ఈరోజు మనకి ఫొటోస్ మీకు అందరికీ ఫ్రంట్లో ఉండి తీస్తున్నారు. మురళీ గోడే గారు ఒక్కసారి స్టేజ్ మీదకి రావాలి. అలానే ఫస్ట్ గ్రేడ్ చెప్తున్న కిందలి అనురాధ డోకి శైలజ గారికి చిన్న చిరు కానుకలు. ఫస్ట్ గ్రేడ్ చెప్తున్న గణపలు శ్వేత గారు. థ్యాంక్స్ అండి మురళి గారు. మీరు అందరూ చూస్తూనే ఉన్నారు, ప్రతి క్లాస్కి ట్రోఫీలు సర్టిఫికేట్లు చేస్తున్నారు. మీకు అందరికీ తెలుసు సత్య గారు ఎన్నిసార్లు ఈమెయిల్ పంపించి మీ పేర్లు మీ పిల్లల పేర్లు తెలుగులో ఉన్నాయా, స్పెల్లింగ్లు కరెక్ట్గా ఉన్నాయా చూడండి అని చెప్పి ఆ ట్రోఫీలన్నింటినీ ప్రింట్ చేయించి వాటిని బాక్సులో పెట్టించి సర్టిఫికేట్ ప్రింట్ చేయించి మా టీచర్లు అందరి చేత వాటి మీద సంతకాలు చేయించి ఎన్ని పనిచేస్తున్న సత్య గారు నెక్స్ట్ గిఫ్ట్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. ఒకటో తరగతి చదువుతున్న కొండమడుగుల మమత గారు. అలానే ఒకటో తరగతి చేస్తున్న తన్నీరు రాజేశ్వరి గారండి. ఈరోజు తను ఇండియాకి వెళ్ళారు, అందుకని రాలేదు. వారి భర్త అయిన చంద్ర గారు వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఆయన కూడా ఈ 1 month ఆమె లేనందుకు ఆయన టీచర్ అయిపోయారండి. అలా ఇది ఒక ఫ్యామిలీ ఈవెంట్ లాగా ఉంది, అంతేగాని నేను ఒకదాన్నే కమిట్ అయ్యాననేది లేదు. థ్యాంక్ యూ సత్య గారు. ఈరోజు మన సౌండ్ సిస్టమ్ ఇక్కడ చూస్తున్నటువంటి నరసింహ మేడికాయలు గారండి నెక్స్ట్ రావాల్సిందిగా కోరుచున్నాం. ఒకటో తరగతి చెప్తున్న కాట్ల వంశీ గారు. అలానే ఒకటో తరగతి చెప్తున్న సిస్మ శ్రీపాలి గారు. థ్యాంక్స్ నరసింహ గారు. మీకందరికీ భోజనం తర్వాత మన తెలుగు వారి అలవాటు కిల్లీలు వేసుకోవటం. అలా కొంచెం మోడర్న్గా మన ఆకు ఒక్క ఎన్ని పెట్టి కిల్లీ చేయడం కుదరదండి, నేను డిఫరెంట్గా చేయిస్తానన్నారు అనురాధ కింతలి గారు. అలా చెప్పి ఒక 10 మంది వాలంటీర్ని పిలిచి కనీసం 700 కిల్లీలు చేశారండి. మీరు బోర్ చేసినా చేయకపోయినా నేను చెప్పేది ఏంటంటే కిల్లీ మాత్రం తిని వెళ్ళండి, లేదా ఫస్ట్ కిల్లీ తీసుకోండి తర్వాత బోర్ చేయండి, నో ప్రాబ్లం. అలాంటి అనురాధ గారు ముందుకు రావాలి. ఇప్పుడు ఫస్ట్ గ్రేడ్ చెప్తున్న బెంగు పద్మజ గారు. అలాగే కొట్టే మాలతి గారండి. అదండి మన 35 మంది టీచర్లు, 200 మంది విద్యార్థులు, వీళ్ళందరూ చెప్పేది ఒకటే మాట. మేము 1 గంట క్లాసు లేదా మా జీవితంలో వారంలో 1 గంట ఈ క్లాస్ కోసం డెడికేట్ చేస్తున్నా మేమంతా ఎంతో సంతోషంగా చేస్తున్నాము, ఎంతో తృప్తిగా ఉంటుంది. మన భాషని మన పిల్లలకి అందజేస్తున్నాము, తృప్తి వీళ్ళందరూ పొందుతున్నారు. కానీ మూకపడిగా వీళ్ళందరూ అడిగేది కూడా ఒక్కటే, మేము ఈమెయిల్స్ పంపించినప్పుడు దయచేసి ఈమెయిల్స్ రిప్లై ఇవ్వండి. ఒకసారి ఫోన్ కాల్ మేము చేయాలంటే 10 మందికి కాల్ చేయాలి, కానీ ఒక వ్యక్తిగా మీరు 10 కాల్స్ తనకి చేయొచ్చు. అలాగా వాళ్ళు అడిగే సహాయం క్లాసుల్లో హోంవర్క్లు చేయించండి, ఈమెయిల్స్కి రిప్లై ఇవ్వండి. సో అది కనీసం మన
విషయం చెప్పినట్లు ఒక సంవత్సరంలో వారంలో 1 గంట లేదా 2 గంటలు మన పాఠశాలకి, మన భాషకి, మన తెలుగు అభివృద్ధి చేయడం కోసం మనం అంకితం చేయగలిగితే రేపు వచ్చే సంవత్సరం అందరూ ఇక్కడే ఉండొచ్చండి. థ్యాంక్ యూ సో మచ్. మీ టీచర్లందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఎన్ని చెప్పినా సరే అది మాత్రం తీరేది కాదు. థ్యాంక్ యూ సో మచ్.